అందరికీ నమస్కారం అండి. బ్రెడ్తో ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకునే బ్రెడ్ స్వీట్ తయారు చేసుకుందాం రండి. దానికోసం నేను ఒక 5 పీసెస్ వరకు బ్రెడ్ స్లైసెస్ వాడుతున్నానండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మొత్తాన్ని హాఫ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అంటించి పెనం పెట్టి నేతిని వేస్తున్నానండి. ఈ విధంగా నెయ్యి హీట్ అయిన వెంటనే ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటున్నానండి. ఈ విధంగా నేతిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని నేతిని వాడుతున్నాను. బాండీలో కాకుండా ఈ విధంగా పెనం మీద అయితే ఈజీగా తొందరగా అయిపోతుందండి, అందుకని ఈ విధంగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ జాగ్రత్తగా మాడిపోకుండా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అంటించి గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక పెద్ద గ్లాసు వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఈ మిల్క్ కాగేలోపుగా కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇప్పుడు దీనిలోకి ఈ గిన్నెలోకి 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. కస్టర్డ్ పౌడర్లోకి కాచి చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి పాలను ఈ విధంగా యాడ్ చేసి ఉండలేమీ లేకుండా మొత్తం కలిసే విధంగా ఈ విధంగా స్పూన్తో తిప్పుతూ ఉన్నానండి. ఈ విధంగా మొత్తం కలిసిపోయింది. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ మొత్తం మిల్క్లోకి. ఇప్పుడు మనం పాలు కాగినాయో లేదో చూసుకుందాం. పాలు కాగిపోయినాయండి. ఇప్పుడు ఈ కాగినటువంటి పాలలోకి ఒక చిన్న గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం షుగర్ అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ పాలు షుగర్లోకి పక్క నుంచి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా గరిటెతోటి మొత్తం ఈ విధంగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికిస్తే మన కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోతుందండి. చూసారా ఫ్రెండ్స్, ఏ విధంగా తయారైపోయిందో కస్టర్డ్ మిల్క్. మన కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గిన్నెలోకి వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, అన్నీ ఇంట్లో ఉంటే. బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఒక లేయర్ లాగా కస్టర్డ్ మిల్క్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. ఇది వేడిగా కంటే ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుందండి ఈ స్వీటు. ఇప్పుడు రెండో లేయర్ను కూడా ఈ విధంగా అరేంజ్ చేస్తున్నానండి బ్రెడ్ స్లైసెస్ని. ఇప్పుడు దీని మీద కూడా ఉన్నటువంటి కస్టర్డ్ మిల్క్ మొత్తాన్ని ఈ విధంగా గరిటెతో యాడ్ చేస్తున్నానండి. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చిన్న పిల్లలైనా సరే ఒక 5 to 6 మినిట్స్తో రెడీ అయిపోతుంది ఈ స్వీట్ ఎంతో ఈజీగా. ఇప్పుడు దీని మీదకి కొంచెం ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పులను కూడా ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మన బ్రెడ్తో తయారు చేసుకునేటటువంటి స్వీట్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.